ఈ రోజు మనం ఫుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం మాల్ ఆఫ్ ఏషియా. లైక్ ఇది బెంగళూరులోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్స్ అనమాట. కావాలంటే మీకు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఇందులో చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మనం ఈ రోజు వాటిలో మాక్సిమం అన్నిని టచ్ చేద్దాం. అంటే మాల్ ఆఫ్ ఏషియాని మీకైతే కనుక ఈచ్ అండ్ కార్నర్ లో అయితే చూపిస్తా. లోపల ఎలా ఉంటుందంటే కనుక మనం ఏదో దుబాయ్ మాల్ లో లేదా ఫారిన్ లో ఉన్నట్టయితే కనుక లోపల ఉంది. అంత బాగుంది మాల్ అయితే కనుక. వీడియోని అయితే కనుక ఎక్కడైనా స్కిప్ చేయకండి, ఫుల్ వీడియోని అయితే చూడండి. ఇక్కడ మనకి రీసెంట్గా యాపిల్ స్టోర్ కూడా అయితే కనుక పెట్టారనమాట. అంటే ఇంటర్నేషనల్ స్టోర్, ఎటువంటి అఫిలియేటెడ్ స్టోర్ కాకుండా డైరెక్ట్ యాపిల్ స్టోర్ అయితే కనుక ఫస్ట్ టైం ఇందులో అయితే పెట్టారు మాల్ ఆఫ్ ఏషియాలో. అండ్ ఇప్పుడు మనమైతే కనుక ఎంటర్ అవబోతున్నాం లోపలికి. ఇక్కడ ప్రతి ఈవెంట్ లైక్ అంటే ఏదైనా ఫెస్టివల్ జరిగినా, దీపావళి ఫెస్టివల్ జరిగినా, ఏ ఫెస్టివల్ జరిగినా సరే ఆ ఫెస్టివల్కి తగినట్టు థీమ్తో అయితే కనుక ఇక్కడ మొత్తం డెకరేషన్ అయితే చేస్తారు. ఇంకా థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. థర్డ్ ఫ్లోర్ నుంచి అయితే కనుక కిందికి వచ్చి ఇందులో టోటల్ గా థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉంటాయి. థర్డ్ ఫ్లోర్ నుంచి అయితే కనుక మీకు క్లియర్ గా అయితే చూపించుకొని వస్తాను. సో మీకు కనుక చూసే బాగుంటుంది. నేను అట్లా కిందికి దిగేసి వెళ్ళిపోతాను. మీరైతే కనుక మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన నెక్స్ట్ వీడియోస్ అయితే చూడాలి. డైరెక్ట్ గా థర్డ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం. థర్డ్ ఫ్లోర్ లో మెయిన్ ఎక్కువ ఉండేదంటే కనుక ఇవే ఈ హోటల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోటల్స్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే కనుక మనం ఐనాక్స్ మాల్ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది కాస్త చాలా కాస్ట్లీ అనమాట. ఇది లైక్ చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఐనాక్స్ దే కానీ ఇది చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఐనాక్స్ దే కానీ కొంచెం పర్లేదు అనమాట. మనం రేట్ అనేటువంటి తట్టుకోవచ్చు. అక్కడ అంటే ఒక 200, 300 అట్లయితే ఉంటాయి ఇక్కడ టికెట్స్. అక్కడ మనం చూపించినట్టు ఇంకొకటి చూపించాం కదా, అక్కడ అన్ని 500 మీదే ఉంటాయి. సో ఇప్పుడైతే కనుక నేను దీంట్లోకి అయితే ఇంకా సినిమాకి అయితే వెళ్ళాను, కానీ బ్లాగ్ ఎప్పుడు తీయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీస్తా. ఆ పక్కది కానీ అక్కడ ఇన్స్టేనియా అని ఉంది కదా, అది కానీ ఒకసారి అయితే ఇంకా బ్లాగ్ తీద్దాము. చూడండి ఇక్కడ ఎంత తక్కువ ఉన్నాయి చూడండి. టికెట్స్ స్టార్ట్స్ అట్ 99 రూపీస్ అనమాట. ఇట్లా కొన్ని ఆఫర్లు అయితే ఉంటాయి. ఆఫర్లు ఉన్నప్పుడు మాత్రమే. మెయిన్ గా థర్డ్ ఫ్లోర్ లో ఏవి ఎక్కువ ఉంటాయంటే ఈ ఫుడ్ స్టఫ్స్, ఈ ఫుడ్ ఉంది కదా దీనిలోకి సంబంధించినట్టువే ఎక్కువ ఉంటాయి థర్డ్ ఫ్లోర్ లో. అంటే డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట. మనకు తెలిసింది KFC, పిజ్జా హట్, డామినోస్ పిజ్జా ఇవే ఉంటాయి. కానీ ఇక్కడ చాలా ఎక్కువ అంటే చూడండి, ఇదేదో దోబారా ఓకే, కన్నడ కొంచెం వచ్చు, గొత్తురి కన్నడ ఇందులో ఉంటాయి. అంటే ఇందులో చాలా బాగుంటాయి కానీ రేట్లు మాత్రం బీభత్సం ఉంటాయి. ఇందులో నేను చూసా కదా, ఒక టీషర్ట్ కాస్ట్ 5,000, 6,000 అట్లా. లోపల హ్యాట్ కాస్ట్ 1000 రూపీస్ ఉంటుంది. ఎంత లగ్జరీగా ఉందో చూడండి ఇక్కడ. అంటే మనకి ఫస్ట్ ఆలోచన రాదు కదా ఇక్కడ తినాలన్న ఆలోచన కానీ రాదనమాట. అంత కాస్ట్లీ అయితే ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్. బిల్ అయితే కనుక చినిగిపోతుంది. ఏం లేదు, ఒక ఫ్యామిలీతో వస్తే కానీ ఇక్కడికి ఈజీగా ఎంత తక్కువ వద్దు అనుకున్నా కానీ ఒక 10,000 అయితే అవుతుంది. ఇక్కడ అన్ని హోటల్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తాం డామినోస్ పిజ్జా. ఇక్కడైతే కనుక చాలా ఉన్నాయి. ఇది అనేది ఫుడ్ కోర్ట్ అనమాట. మనం ఇక్కడ నుంచి ఏమైనా తెచ్చుకొని ఇక్కడైతే తినచ్చు. మనం డామినోస్లో చికెన్ మీట్ ఏదో బాల్స్ని అయితే ఇంకా ఆర్డర్ చేసాము. తిందాము, ఒకసారి ట్రై చేద్దామని, మీకు చూపిద్దామని. దానికి ఎంత పెట్టిండొచ్చు మామ మీరు, మీకు తెలిసినంత వరకు చెప్పినా కదా అప్పుడు రేట్. చూడండి దీని రేట్ వచ్చేసి 103 రూపీస్ అనమాట. టేస్ట్ చేద్దాం ఒకసారి. ఏదో ఉంది అంతే. తింటాను, నాకైతే ఇంకా టేస్ట్ పెద్దగా ఎక్కలేదు, అస్సలు నచ్చలేదని చెప్పచ్చు. ఇంకా నేనే బాగా చేస్తాను, అనవసరంగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. దీనికన్నా నేనే బాగా చేస్తాను. ఎట్లా ఉంది, ఫుల్ ఆయిల్గా అయితే ఉంది.
ఇక్కడ ప్రతి ఫ్లోర్లో అయితే ఇలా మ్యాప్స్ అయితే ఉంటాయి, అంటే ఆ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అని మొత్తం అయితే ఉంటాయి. థర్డ్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే అద్దరిపోయింది అబ్బా, నిజం చెప్పాలంటే చాలా బాగుంటుంది. కింద చూసే ఇంకా సూపర్గా ఉంది. దీంట్లో ఇంత పెద్ద మాల్ అయినా సరే 3 ఫ్లోర్స్ ఎందుకు ఉందా అంటే ఇది హైట్ కన్నా విడ్త్ ఎక్కువ అనమాట, అంటే పొడవు ఎక్కువ ఉంటుంది మాల్ ఇది. ఇంకా మనకి థర్డ్ ఫ్లోర్లోనే గేమ్ జోన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉంటాయి, అంటే చిన్నపిల్లలు ఒకటే కాదు మన ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది అయితే ఇక్కడ ఉంటారు. ఇక్కడ మనం స్టార్టింగ్లోనే రీఛార్జ్ అయితే తీసుకోవాలి, అంటే రీఛార్జ్ చేయించుకోవాలి. ఒక కార్డ్ అయితే ఇస్తారు, ఆ కార్డులో మనం అమౌంట్ రీఫిల్ చేసేసి అయితే రీఛార్జ్ చేయించుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది. టైం పాస్ చేయడానికి సూపర్ ఉంటుంది అబ్బా. ఇక దాని తర్వాత మనకి పక్కనైతే ఒక టాయ్ షాప్స్ అయితే ఉంటాయి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. నేను ఇంకా కార్ రేట్ అయితే ఇంకా చూడలేదు. ఈ కార్ ఎంత రేట్ జస్ట్ చూద్దాం. ఇదేదో 9+ అని ఉంది. కార్ రేట్ ఎంత? 6,500 చూపిస్తాను. కార్ రేట్ 6,500. వావ్, ఇదే ఫార్ములా F1 కార్, ఎంత బాగుంది. ఈ కార్ రేట్ ఎంత? 3,000 రూపాయలు. ఇది థర్డ్ ఫ్లోర్ ని టోటల్ గా అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా సెకండ్ ఫ్లోర్ అయితే ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తా. సెకండ్ ఫ్లోర్ లో అయితే ఇంకా టోటల్ గా ఒక పెద్ద మీటింగ్ జరపడానికి లేదా ఒక లైక్ ఏదైనా ఫంక్షన్ చేయడానికి అయితే ఇంకా పెద్దగా ఒక టీవీ పెట్టినారు అనమాట, అంటే స్టేజ్ లాంటిది అయితే పెట్టారు. దాన్ని అయితే చూద్దాం. ఆ స్టేజ్ అన్నాను కదా, స్టేజ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. దిస్ వాజ్ ద స్టేజ్. ఇక్కడ నుంచి మనం ఏదైనా హోస్ట్ చేయొచ్చు. ఇక్కడ వ్యూ గానీ బాగుంది, ప్లేసులు కానీ చాలా మంది సరిపోతారు. సూపర్ ఉంది. కానీ దీన్ని అయితే ఇంకా రెంట్ తీసుకోవాలి. రెంట్ తీసుకునే వాడు ఆస్తులు అడుగుతాడేమో నాకు తెలిసి, నాకు తెలియదు ఎంత అడుగుతాడు. అలాగా మనం సెకండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక బుక్ అయితే తీసుకున్నాం, విచ్ ఇస్ గుడ్. మంచి పని అయితే చేసినాము. సో ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో సెకండ్ ఫ్లోర్లో అయితే మనం బుక్ తీసుకున్నాం. ఆ బుక్ షాప్ అతను అయితే కనుక వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నాడు, అందుకే నేనైతే రికార్డ్ చేయలేదు. ఇంకా మొత్తానికైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫస్ట్ ఫ్లోర్. మీకు వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పా కదా, ఇక్కడ రీసెంట్గా యాపిల్ అయితే ఒక స్టోర్ని అయితే ఓపెన్ చేసిందని. ఇప్పుడైతే మనం ఆ యాపిల్ స్టోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ యాపిల్ స్టోర్ అనేది డైరెక్ట్ అంటే మెయిన్ బ్రాంచ్ లాగా అనుకోండి, అలా ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ ప్రోడక్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది డైరెక్ట్ ఫ్రమ్ యాపిల్. చాలా మంది అయితే వచ్చారు, స్టార్టింగ్ రోజే ఇంతమంది వచ్చారు. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఎక్కువ మంది ఫారినర్స్ అయితే వచ్చారు. లైక్ వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఇక్కడ నుంచి తీసుకుందామని వచ్చారేమో, అంటే ఆన్లైన్లో ఆర్డర్స్ కన్నా ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసుకుంటే కనుక వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసి అయితే తీసుకోవచ్చు, కాబట్టి ఇక్కడైతే కనుక ఇలా తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. అవన్నీ తీసుకోవాలా, ఐఫోన్లు ఈ ఫోన్లు మంచి వీడియోలు తీయాలా, వీడియోలు కాకపోయినా షో ఆఫ్ కోసం తీసుకోవాలా. అంటే చాలా మందికి, నాకైతే మెయిన్ పర్పస్ వచ్చేసి వీడియోలు తీసేకి అండ్ ఒక సినిమా తీయాలంటే కెమెరానే ఉండాల్సిన అవసరం లేదు, ఫోన్ లో అయినా తీసేయచ్చు. కానీ మంచి క్లారిటీ ఉండాలి కదా, కొంచెం టైం తీసుకొని ఖచ్చితంగా iPhone 16 Pro Max తీసుకుందాం. యాక్చువల్లీ సారీ, ఇది మీకు చూపించడం మర్చిపోయా. అంటే ఇందులో ఇలాగ ఒక గూగుల్ మ్యాప్స్ లాగా ఇక్కడ మాల్కి అయితే ఒక మ్యాప్స్ ఉంటుంది. ఇది నేను థర్డ్ ఫ్లోర్లోనే అయితే ఎక్స్ప్లోర్ చేసా, కానీ ఇక్కడ మధ్యలో క్లిప్ అయితే పెట్టలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ఏ ఫ్లోర్లో ఉన్నా సరే మనకు అక్కడ ఉండే ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఏమేమి రెస్టారెంట్స్ ఉన్నాయి అని మొత్తం అంతా ఒక లిస్ట్ అయితే వస్తుంది. మనం అక్కడ ఈ లిస్ట్కి తగినట్టు మనం అక్కడ దాన్ని క్లిక్ చేసుకొని టేక్ మీ దేర్ అని కొడితే కనుక కరెక్ట్గా మన లొకేషన్ నుంచి డైరెక్ట్గా అయితే కనుక అక్కడికైతే మ్యాప్ వేస్తారు. అంటే ఇది ఎవరికైనా షాప్ అడ్రస్ సరిగ్గా తెలియకుండా వాళ్ళని వీళ్ళని అడుక్కోకుండా మనం ఇలా డైరెక్ట్ అయితే కనుక వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్యూచర్ అంటే ఈ టెక్నిక్ ఉంది కదా, ఇది అనేది నాకు చాలా బాగా నచ్చింది. మనకు కావాలంటే మనకి మొబైల్లో కూడా ఇది లైక్ ఆ మ్యాప్ అనేది మనకి మొబైల్ కనుక సెండ్ చేసుకోవచ్చు. మన మొబైల్ నెంబర్ అక్కడికి ఇస్తే కనుక మన మొబైల్ నెంబర్కి కూడా ఆ మ్యాప్ అనేది అయితే వస్తుంది. తెలిసి మేకప్ కి పొరపాటున మనం ఏమన్నా ఇక్కడికి కొనడానికి వస్తే మాత్రం మన ATMలు సరిపోవు, బ్యాంకులు కావాలా, అంత పెద్ద బిల్ అయితే అవుతుంది, అంత సీరియస్గా ఉంటుంది అనమాట. నేను ఒకసారి అయితే కనుక ఒక డ్రెస్ ఊరికే క్యాజువల్గా అయితే అడిగా ఎంత అవుతుంది అని. ఎంత చెప్పింటారు మీ లెక్క ప్రకారం? లైక్ ఒక నంబర్ చెప్పండి మీరు, ఎంత ఉండొచ్చు ఒక డ్రెస్ కాస్ట్, అంటే ఒక చుడీదారు ఒక ప్యాంటు కాస్ట్ ఎంత ఉండొచ్చు అని మీ ప్రకారము చెప్పండి, చూద్దాము. నేను కనుక్కున్న దాని ప్రకారం వాళ్ళు డైరెక్ట్ అడిగినాను అనమాట. నేను అడిగిండేది ఎంత చెప్పింటారు తెలుసా? 16,000 చెప్పినారు. జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ అంట. ల్యాక్స్లో ఉన్నాయంట డ్రెస్సులు, లిటరలీ ల్యాక్స్ అంటే మామూలు విషయం కాదు. డ్రెస్సులు ఎట్లున్నాయంటే ఇంకా మనం కొందాం, అసలు కొనేకి అవుతుందో అవుదో, ఇక్కడ అన్ని ఉంటాయన్నమాట.
మనం ఇప్పుడు అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. అంటే అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ అంటే మనం స్టార్టింగ్లో ఎంటర్ అయ్యాం కదా, ఆ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. దీని కింద ఇంకొక ఫ్లోర్ అయితే ఉంటుంది. ఈ అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్గా అయితే ఇంకా వాచెస్ ఉంటాయి. లిటరలీ సూపర్ ఉంటాయి వాచెస్. అన్ని వాచెస్ అంటే నేను ఇక్కడ కాస్త స్టడీ చేసిన దాని ప్రకారం మీరు కావాలంటే ఇప్పుడు గమనించండి. స్టార్టింగ్ ఎంట్రీ అవ్వగానే ఒక వాచ్ ఉంటుంది రోలెక్స్ కంపెనీ. ఎందుకంటే ఈ బ్రాండ్స్ అనేవి ఎలా ఉంటాయంటే కనుక వాళ్ళు ఎంత మనీ ఎక్కువ పే చేస్తే మాల్ అనేది వాళ్ళకి కావాల్సిన చోటు అయితే అలా అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే రోలెక్స్ వాచ్, మనం అక్కడి నుంచి అయితే వచ్చాం. ఇక్కడ డిఫరెంట్ కంపెనీ వాచెస్, లైక్ ఇంటర్నేషనల్ బ్రాండ్ వాచెస్, అన్ని వాచెస్ అయితే ఇంకా సూపర్గా అండ్ నీట్గా చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి. మాటల్లో చెప్పలేకపోతున్నా. లైక్ వాచెస్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకోసమే నేను ఇంత ఎక్స్ప్రెసివ్గా చెప్తాను. ఇక్కడ చూడండి ఎవరో మనలాగే వాచెస్ని అయితే చూస్తున్నారు. డిఫరెంట్ వాచెస్. ఇక్కడ కార్ వాచెస్ కానీ, లేదా ఇదిగోండి ఇది APX-GP లేదా, ఇది మీరు బ్రాడ్ పిట్ అది రీసెంట్ సినిమా F1 మూవీలో కార్ కంపెనీ లేదా ఆ కార్ది రైక్ అంటే కార్ టీమ్ది, అది రేసింగ్ కార్ టీమ్ది, ఆ కార్ది అనమాట. వాచెస్ అనేది అంత ప్రీమియంగా అయితే ఉంటాయి. చాలా సూపర్గా అయితే ఉంటాయి వాచెస్. లైక్ మాటలు అయితే చెప్పలేము. ఒక్కొక్క వాచ్కి ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ అయితే ఉంటుంది. మనం లోపలికి పోయి వీడియో తీసినా కానీ వాళ్ళు అంటే ఏమని అంటారో పక్కన పెడితే కనుక, మనం వాచ్ కొనేకపోయినప్పుడు తీస్తే అదో రకం. ఎందుకంటే అవి రెప్యుటేషన్ ఉండే బ్రాండ్స్ కదా, మనం ఏదో ప్రమోట్ చేస్తాము అని వాళ్ళకి అస్సలు ఉండదు. ఏదైనా చిన్న కంపెనీస్ అయితే కనుక మనం ప్రమోట్ చేస్తామని వాళ్ళైతే కనుక వీడియోస్కి అయితే అలో ఇస్తారు. కానీ ఇవన్నీ ఆల్రెడీ మన ఛానల్ కన్నా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇవన్నీ. సో మనం వీడియో తీసినా తీయకపోయినా వాళ్ళకి అసలు అవసరంగా లేదు. వాళ్ళకి బాగా తెలుసు ఈ వాచెస్ని కొనాలనుకునే వాళ్ళు ఎవరే కానీ యూట్యూబ్ వీడియోస్, సినిమాలు, టీవీలు మ్యాక్సిమం చూడరని. సో ఇంకా వాళ్ళు కానీ నో అని అయితే డైరెక్ట్ చెప్పేస్తారు. ఇక మనం పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. 3rd ఫ్లోర్ నుంచి అయితే వ్యూ చూపించా కదా, ఇప్పుడు 2nd ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. నిజం చాలా బాగుంది. ఇక్కడ కూర్చోడానికి, వర్క్ చేయడానికి, ఏదైనా మాట్లాడుకోవడానికి నీట్గా సూపర్గా అయితే ఉంది. కొంచెం కూర్చున్నాం. సో వీడియో అయితే ఇది గాయస్, ఇంకా మీరు ఇక్కడ చూసింటారు కదా ఇవన్నీ. మీ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ హోప్ ఈ బుక్ అయితే కంప్లీట్ చేస్తాను. నేను చూద్దాం కంప్లీట్ చేస్తానో లేదో, అంటే ఖచ్చితంగా చేస్తాను. బుక్స్ చదవడం మనకి ఇంట్రెస్ట్ అనమాట. అంటే మామూలు బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ లేదు, కాస్త బుక్ ఇంట్రెస్టింగ్ ఉండాలి. మనకి చదవాలి అనిపించే లాంటి బుక్స్ అయితే మనకి చాలా ఇంట్రెస్ట్. సో వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ మాల్కి వస్తే కనుక, అంటే మీ దగ్గర మనీ ఉన్నా లేకున్నా సరే, మీరు ఏం కొందాం అనుకుంటున్నారు? నాకైతే వాచ్, ఇప్పుడు APX-GP వాచ్ చూసాం కదా, ఆ వాచ్ ఒకటి కొనాలా. నా వరకు నేనైతే చెప్పా. మీ ఒపీనియన్ ఏంటి, మీరేం తీసుకుందాం అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.